రవిచంద్రారెడ్డి గారు కేంద్రం తెచ్చినటువంటి యాక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే అదే మోడీతో అంటగాగుతున్నటువంటి చంద్రబాబు, అదే మోడీ గారి కాళ్లు పట్టుకుని అమిత్ షా కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు వాళ్ళు తెచ్చిన చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. దాని మీదనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు అందుకే మోడీ గారు చెంప మీద చెళ్ళుమని కొట్టారు చంద్రబాబుని అని అంటే ఏమంటారు? సార్ నమస్కారం ఈశ్వర్ గారు, మీకు కేఎస్ ప్రసాద్ గారికి, నమస్తే సార్, సునీల్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్ అబద్ధాలకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లెస్ పర్సనే దగాబాబు చంద్రబాబు. దానికి కట్టు బానిసగా ఏదైతే వ్యవహరిస్తున్నాడో అభినవ్ కట్టప్ప ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కట్టు బానిస. వీళ్ళిద్దరూ కలిసి సరిపోదన్నట్టు ఆ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో ఆ చీపాడు పత్రిక, అదే ఈనాడు పత్రిక యజమాని రామోజీ, అదే బాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అనే చంద్రజ్యోతి పత్రిక, మరి ఆ బిఆర్ నాయుడు, టీవీ5 ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక కుట్రకి కొత్త కోణం లేపారు. ఈ కొత్త కోణం ఏంటంటే అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చిందే బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్. మరి ఈ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ అలయన్స్ తెచ్చిన ఈ చట్టాన్ని 2019లో అన్ని రాష్ట్రాలని ఇంప్లిమెంట్ చేయమని సిఫారసు చేయడం జరిగింది. ఎప్పుడు సార్? 2019లో. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గెజిట్ లో పెట్టి దీని మీద ఎవరికైనా అభ్యంతరాలున్నా దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు విధి విధానాలన్నీ ఖరారయ్యే వరకు, దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని సాధక బాధకాలన్నీ తెలుసుకునే వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా జరగలేదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ కి ఇంకా జరగలేదు. ఏదైతే వాళ్ళు సిఫారసు చేశారో మనం గెజిట్ లో పెట్టాం, అంతవరకు మాత్రమే ఉంది. కావాలంటే సునీల్ గారిని అడగండి, కేఎస్ ప్రసాద్ గారిని అడగండి, ఎవరినైనా అడగండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కానీ అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఈ ప్రభుత్వాన్ని మనం ఓడించలేమని ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందంటే, చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు, ఒక సైతాన్, పబ్లిక్ గా బహిరంగ సభలో ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవరు, ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందంటే సిగ్గు ఎగ్గు లేకుండా 75 ఏళ్ల ముసలి నక్క ఏదైతే దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, అతని ఫ్రస్ట్రేషన్ పీక్స్, మ్యాటర్ వీక్. ఇక్కడ ప్రజల్లో అతను లేడు సార్. ఎంటైర్ ప్రచారం సోకాల్డ్ ఎన్డీఏ, ఈరోజు చూసాం. సోకాల్డ్ ఎన్డీఏ అని ఎందుకంటున్నా, బీజేపీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఆ మేనిఫెస్టోని తాకలేశారు కదా, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు అటెండ్ కూడా కాల. మోడీ గారు సంగతి దేవుడిరుగు. వీళ్ళది అసలు నేను గ్యారంటీ కాదని చెప్పేసినట్టేనా? చంద్రబాబు ఇచ్చేటటువంటి హామీలకు నేను గ్యారంటీ కాదని మోడీ గారు చెప్పేసినట్టేనా? చంద్రబాబు గారి మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని చెప్పేసినట్టేనా? ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంతేకాకుండా మోడీ గారు గ్యారంటీ ఏంటి సార్? వాళ్ళ అధ్యక్షురాలకే గ్యారంటీ లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఏదైతే బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో ఇప్పుడు చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. కాదు ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. చంద్రబాబుని ఎవరూ నమ్మరు ఈ రాష్ట్రంలో. 650 హామీలు ఇచ్చి ఎగ్గొట్టి పారిపోయినటువంటి ఏకైక నాయకుడు దేశ చరిత్ర ఆయన ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు సంతకం పెట్టకుండా, మోడీ గారు హామీ ఇవ్వకుండా ఆయన మేనిఫెస్టో పట్టుకుని వస్తే నమ్మేదెవరు? మోడీ గారు ఉన్నారు కదా ఆయనతో పాటు. ప్రధాని గారి సంతకమో లేకపోతే ఫోటోనో ఇది ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా సార్. ఖచ్చితంగా కూడా మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీలకు అన్నిటికీ మించిన గ్యారంటీ అని మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. మోడీ గారి అనుమతి లేకుండా మోడీ గారు బొమ్మ వేస్తే తోలు తీస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా తోలు తీసేస్తాడు. ఆ సాహసం చెప్పే సాహసం కూడా పవన్ కళ్యాణ్ లేదు. కాదు సార్, కాదు, బొమ్మ కూడా వాడకపోతే ఇంకెందుకు అలయన్స్ ఎందుకు అంటున్నా నేను. ఆ కూటమి ఎందుకు? మోడీ గారు బొమ్మ కూడా టీడీపీ అండ్ సోకాల్ జనసేన జనసున్న వీ ఛాలెంజ్ దెమ్. దమ్ముంటే మీరు ఈ రోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అయితే యూజ్ మోడీ గారి ఫోటో వేయండి. దాని మీద దమ్ముంటే మీ తాట తీస్తాడు అతను. ఎందుకంటే ఇలాంటి దగాబాబుని చాలాసార్లు చూసాడు అతను. హౌ హీ బిహేవ్స్ లైక్ ఏ ప్యూర్ ఆపర్చునిస్ట్ అండ్ అసలు రియల్ సైకో ఎవరైనా ఉన్నారు. సైతాన్ పరిపాలన అందించిన గత చరిత్ర చంద్రబాబుది. అందుకని అతన్ని చచ్చినా నమ్మండి, మోడీ గారు నమ్మండి సార్.
అవసరార్థం ఏదో 4 సీట్లు ఏదైతే తీసుకోవాలనుకున్నారో తీసుకున్నారో అంతవరకే పక్కన పారేశారు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు గతి లేక వాళ్ళని సార్ ఎక్కించుకుంటారు. 5 కోట్ల మంది ప్రజలు నమ్మలేదు. అసలు కాదు విషయంలో సార్. సార్ అసలు ప్లస్ మోడీ విషయంలోకి పోదాం. ఇప్పుడు విషయం అది కాదు. అది కాదు. అసలు విషయంలోకి పోదాం. 5 కోట్ల మంది అదే, ప్రజలు అదే నేను నమ్మలేదు. చెప్తున్నా సార్. ప్లస్ మోడీ గారు నమ్మలేదు. సార్ అసలు విషయంలోకి పోదాం. వాళ్ళు ఎవరు ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండి కాదు. మోడీ గారు కేవలం బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడక్షన్ కోసం కొంత వాడుకొని కొన్ని సీట్లు తీసుకొని పక్కకు జరిగారు అంతే. రేపు రాబోయే రోజుల్లో కూడా డయాస్ల మీద వీళ్ళకేం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఎటువంటి హామీలకి వాళ్ళ గ్యారంటీ ఉండదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా సార్ నేను అనేది ఒక్కటే, ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ పైన హామీ ఉండాలా లేదా మోడీ గారికి? ఆ తెలివి తక్కువ 2 లక్షలు కాదు సార్. బీజేపీ లెడ్ అలయన్స్ తీసుకొచ్చింది. వాళ్ళు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇది ప్రపోజల్ వచ్చింది. ఆ పనికి మాలిన వాళ్ళు ఇద్దరు, ఆ చంద్రబాబు సోకాల్ పావల కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో నిందించాలంటే ఆ దుష్ట చతుష్టయంకి సిగ్గు ఇగ్గు లేదు కాబట్టి వాళ్ళు నిందించాలంటే ఎవరిని సార్ నిందించాలి? ఎన్డీఏని నిందించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి అల్లాడతారు ఎందుకు సార్? ఎందుకు సార్ ఇంత దుష్ప్రచారం చేస్తారు? మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఈ రోజు మీ భూములు మేము లాక్కుంటున్నాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలవడు కాబట్టి ఎలా కూడా గెలిపించుకోవాలి. అప్పుడే ఈ భూమి అంతా చేసి వేల ఎకరాలు కొట్టేయచ్చు. రామోజీ ఫిలిం సిటీ లాంటిది ఆంధ్రాలో కూడా ఒకటి కట్టుకోవచ్చు. లేకపోతే దళితుల భూములు కొల్లగొట్టొచ్చు. ఈ రికార్డులన్నీ కరెక్ట్ అయితే ప్రాబ్లం సార్. ప్రతి డాక్యుమెంట్ కి సునీల్ గారు చెప్తారు, కావాలంటే వినండి. ప్రతి డాక్యుమెంట్ కి ఒక యూనిఫైడ్ బార్ కోడ్ గానీ లేకపోతే స్కాన్ కోడ్ గానీ ఇస్తారు సార్. ఈ రోజు చేపలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి, పళ్ళ బండ్ల దగ్గర నుంచి, టీ స్టాల్ దగ్గర నుంచి, ప్రతి కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా స్కాన్ కోడ్లు ఉన్నాయి. అది ఫోన్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, రకరకాల. ఈ విధంగా మన డాక్యుమెంట్ కి ఒక స్కాన్ కోడ్ తో పాటు అన్ని వివాదాల సమస్యపైనానికి ఏదైతే స్కాన్ కోడ్ వస్తుందో దానికి ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఉత్తమమైన గ్యారంటీ. ఈ ప్రపోజల్ ఎన్డీఏ ఏదైతే తెచ్చిందో నిజంగా మంచి ప్రపోజల్ సార్. మోడీ గారు ఇచ్చిన ప్రపోజల్ మంచి ప్రపోజల్. ఈ పనికిమాలిన దుర్మార్గులు ఆ మాట చెప్పరు. ఎందుకంటే అవసరార్థం అలా ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రెడిట్ తీసుకుంటే మనం దిక్కు లేకుండా పోతామని భయం. అంతేకాదు ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసా సార్? రకరకాల నంబర్ల నుంచి మనం వద్దనుకున్నా, మనం వినకూడదు అనుకున్నా, మనం ఒక కాల్ని బ్లాక్ చేసే లోపల ఇంకా రకరకాల నంబర్ల నుంచి ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కుదవ పెట్టుకుంటున్నారు. మీకు రికార్డులు ఎవరు జెరాక్స్లు ఇస్తారని అపోహలు క్రియేట్ చేసేదాకా ఏదైతే ఈ వైరస్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పరిధికి దాటి పక్క రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే ఫోన్ కాల్స్ ని లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గంటకి ఈ విధంగా ప్రచారం చేసి ఎలక్షన్ అనే తీరాన్ని దాటాలనుకుంటున్నారు. వీళ్ళని జనం చెప్పుతో కొడతారు సార్. ఇప్పటికే దివాలా తీసిన తెలుగుదేశం పార్టీ జూన్ 4న తూర్పు తిరిగి దండం పెడుతుంది. ఈ బానిస పార్టీ బతుకు లేకుండా పిఠాపురంలో కూడా ఓడిపోబోతుంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సొంతంగా వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాకుండా చిత్తుగా ఓడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో. ఈ ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చిన మాటలే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే నీకు దిక్కెవరని అడుగుతాడు ఆ ముసలోడు. ఆ 75 ఏళ్ల ముసలోడు సిగ్గులేనోడు ఇప్పటికీ అధికారం కోసం చావదచ్చిన అధికార యావ మాత్రం చావల. చావచచ్చిన మైండ్ చెలించిన అధికార యావ మాత్రం చావల. ఈ పిచ్చోళ్ళు ఇద్దరు ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఏ మేనిఫెస్టో, ఇట్ ఈస్ మ్యానిపులేటెడ్ ఫెస్టో. ఖచ్చితంగా కూడా మీకు విందు పెడతామని పిలిచి బొంద పెట్టే రకం వీళ్ళు సార్. దట్ మచ్ మ్యానిపులేషన్ బోత్ ఆఫ్ పీపుల్ విల్ డూ ఫర్ ఆంధ్రప్రదేశ్. మ్యానిపులేటెడ్ ఫెస్టో అంటే ఖచ్చితంగా కూడా మీకు విందు పెడతామని చెప్పి ప్రజలకు చెప్పి నమ్మించి వంచి లోపలికి పిలిచి వాళ్ళని బొంద పెడతారు సార్ వీళ్ళు. అంత దుర్మార్గులు వీళ్ళు. రైట్.